ఈరోజు మనకు యూజీసీ నెట్లో సిరీస్లో భాగంగా మనం ఫేస్ రిలేషన్స్ గురించి తెలుసుకుందాం. దాంట్లో సిసిలో కోలన్ క్లాసిఫికేషన్లో ఫేస్ రిలేషన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాని గురించి ఈరోజు మనం డాక్టర్ శేషయ్య గారు దాని గురించి ఫేస్ రిలేషన్స్ గురించి వివరిస్తారు. నమస్తే సార్. నమస్తే. ఫేస్ రిలేషన్స్ మనకి కోలన్ క్లాసిఫికేషన్లో ఫేస్ రిలేషన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దానికి సంబంధించి మనకి ఈ వీడియోలో మనకి యూజీసీ నెట్లో భాగంగా ఈ వీడియోలో దాని గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఫేస్ రిలేషన్స్లో ప్రీవియస్గా మిల్ అనేది 3 టైప్స్ ఆఫ్ ఫేస్ రిలేషన్స్ చెప్పాడు. ఇన్ఫ్లుయెన్స్ అని, బయాస్ అని, టూల్స్ అని 3 రకాలు చెప్పాడు. అలాగే పాలిమార్ అండ్ వెల్స్ అనే వాళ్ళు 5 టైప్స్ ఆఫ్ ఫేస్ రిలేషన్స్ చెప్పారు అనమాట. వాళ్ళు వచ్చేసి ఫార్మ్ ఫేస్ రిలేషన్స్, బయాస్ రిలేషన్స్, ఇన్ఫ్లుయెన్స్ రిలేషన్స్, కంపారిజన్స్, టూల్ రిలేషన్స్ అని 5 రకాలుగా వాళ్ళు వివరించారు. అయితే 5 టైప్స్ వాళ్ళు వివరించారు. అయితే రంగనాథన్ గారు తర్వాత కాలంలో ఆ 3 కైండ్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ ఫేస్ రిలేషన్స్, 5 కైండ్స్ ఆఫ్ రిలేషన్స్ చెప్పాడు అనమాట. మొత్తం 15 రిలేషన్స్ చెప్పాడు ఫేస్ రిలేషన్స్ గురించి. దాన్ని ఈ వీడియోలో మనం వాటి గురించి ఈచ్ రిలేషన్స్ 3 టైప్స్ ఆఫ్ ఏంటి, ఇంటర్ సబ్జెక్ట్ రిలేషన్, ఇంట్రా ఫ్యాసెట్ రిలేషన్, ఇంట్రా ఆర్ఏ రిలేషన్స్ అనే 3 టైప్స్, అలాగే 5 కైండ్స్ అంటే 6th ఎడిషన్ ప్రకారం 5 కైండ్స్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ది జనరల్, బయాస్, కంపారిజన్, డిఫరెన్స్, ఇన్ఫ్లుయెన్స్. అయితే 7th ఎడిషన్ లో టూల్స్ అడిషనల్ గా వస్తుంది. దీంట్లో 5 రిలేషన్స్. దీంట్లో మనం ఈ వీడియోలో 6th ఎడిషన్ ప్రకారం మనం 15 రిలేషన్స్ తెలుసుకుందాం. ఫేస్ రిలేషన్స్ అంటే మనకి ఫేస్ రిలేషన్స్లో జనరల్గా 2 సబ్జెక్ట్స్ కానీ, అంటే బేసిక్ కానీ కాంపౌండ్ సబ్జెక్ట్స్ మధ్యన కానీ, 2 సబ్జెక్ట్స్ మధ్యన కానీ, లేకపోతే 2 ఐసోలేట్స్ ఐడియాస్ కానీ, సేమ్ ఫ్యాసెట్ కానీ, సేమ్ అరైలో కానీ, అలా వాటి మధ్యన రిలేషన్స్ చెప్పే వాటినన్నిటినీ, వాటి కిందకు వచ్చే మనం చేసే వాటినన్నిటినీ ఫేస్ రిలేషన్స్ అంటాం అన్నమాట. ఆ విధంగా రిలేషన్స్ చూడటానండి దీంట్లో మనం రంగనాథన్ యొక్క క్లాసిఫికేషన్స్లో మనం వాటిని ఫేస్ రిలేషన్స్ అంటాం అన్నమాట. ఈ ఫేస్ రిలేషన్స్లో బిట్వీన్ ద సబ్జెక్ట్ ఉండొచ్చు, బిట్వీన్ ఐసోలేట్స్ మధ్యన రిలేషన్స్ ఉండొచ్చు. అయితే ఇక్కడ సేమ్ ఫ్యాసెట్ అండ్ సేమ్ అరే అన్నారు. సేమ్ ఫ్యాసెట్లో అక్కడ బిట్వీన్ సబ్జెక్ట్స్ అన్నాం. 2 సబ్జెక్ట్ అది అందరికి క్లియర్ అయింది. అలాగే బిట్వీన్ ఐసోలేట్స్ ఐడియాస్ అన్నారు. అంటే 1 అనేది సేమ్ ఫ్యాసెట్ అన్నారు, లేకపోతే సేమ్ అరే అన్నారు. అసలు ఇక్కడ ఫ్యాసెట్ అంటే ఏంది, అరే ఏంటి అనేది కూడా డౌట్ రావచ్చు. నేను ఇక్కడ సింపుల్గా చెప్పేది ఏంటంటే, మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మన క్లాసిఫికేషన్ తీసుకుంటే మన షెడ్యూల్ సిసి 6th ఎడిషన్ దాంట్లో అమెండ్మెంట్ 6th ఎడిషన్ తీసుకుంటే దాంట్లో ఇక్కడ చూడండి లైబ్రరీ సైన్స్లో మనకి పర్సనాలిటీ కింద ఇక్కడ ఓల్డ్ లైబ్రరీ, నేషనల్ లైబ్రరీ అని ఇవన్నీ పర్సనాలిటీలో 1లో వచ్చాయన్నమాట. అలాగే లోకల్ అనేది అంటే డిస్టిక్, సిటీ అని వచ్చాయి. అవన్నీ 2లో సబ్ పార్ట్స్ అన్నమాట. ఇక్కడ మన ఫ్యాసెట్ అనేది ఇక్కడ ఫసై అనేది ఒక పర్సనాలిటీ. అది పర్సనాలిటీ అయినొచ్చు, ఎనర్జీ అయినొచ్చు, ఏమైనా అయినొచ్చు. మన పర్సనాలిటీలు, ఎనర్జీస్ ఇక్కడ మనం తీసుకుంటాం కదా బేసిక్గా. మ్యాటర్, పర్సనాలిటీ, మ్యాటర్, ఎనర్జీ అనేది బేసిక్ షెడ్యూల్లో వస్తుంటాయి. అలాగే ఇక్కడ మనకి ఈ పర్సనాలిటీలో ఇక్కడ ఓల్డ్, నేషనల్ లైబ్రరీస్, రీజనల్ లైబ్రరీస్ అయ్యా ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ 2లో వచ్చేసి ఆ పర్సనాలిటీలో లోకల్లో డిస్ట్రిక్ట్ లైబ్రరీస్, సిటీ లైబ్రరీస్ ఉన్నాయి. ఇప్పుడు 1 కింద 2 కింద ఆ రెండింటి మధ్యన రిలేషన్స్ చూసేదని సేమ్ పర్సనాలిటీలో దాన్ని ఫ్యాసెట్ అంటాం, దాన్ని ఇంట్రా ఫ్యాసెట్ అంటాం. అంటే విత్ ఇన్ సేమ్ పర్సనాలిటీలో 2 వాటి మధ్యన అంటే 2 వేరు అరైస్ మాట. సేమ్ ఫ్యాసెట్ దాంట్లో మన ఇక్కడ ఓల్డ్, నేషనల్ లైబ్రరీస్, రీజనల్. ఇప్పుడు నేషనల్ లైబ్రరీ ఓల్డ్ లైబ్రరీస్ 11 ఉంది ఇక్కడ నెంబరు. అలాగే డిస్ట్రిక్ట్ లైబ్రరీ 21 ఉంది, 21 ఉంది. ఇక్కడ ఈ రెండింటి మధ్యన రిలేషన్ దాన్ని ఇంట్రా ఫ్యాసెట్ అంటాం. ఇంట్రా ఫ్యాసెట్ అంటే సేమ్ ఫ్యాసెట్లో, ఇంట్రా అంటే విత్ ఇన్ అని, సేమ్ ఫ్యాసెట్ అంటే సేమ్ పర్సనాలిటీలో 2 ఫ్యాసెట్లో రెండింటి మధ్య రిలేషన్ చూస్తున్నాం. దాని మధ్య రిలేషన్ చూస్తున్నాం. ఇంట్రా ఫ్యాసెట్లో, సేమ్ ఫ్యాసెట్లో మనం
రిలేషన్స్ చూస్తున్నాం. అలాగే ఇంట్రా అరై అంటే ఏంటంటే సేమ్ విత్ ఇన్ ఒకే అరై ఉంటుంది. అంటే ఇప్పుడు 1 ఉంది అనుకో, 11, 13, 14, 15, 16 ఉంది కదా. ఇప్పుడు 11కి 15కి మధ్య రిలేషన్ చూడడం, లేకపోతే డిస్టిక్ సిటీకి లైబ్రరీస్ మధ్య రిలేషన్ చూడడం. ఇప్పుడు 21, 22 డిస్టిక్ లైబ్రరీస్ వచ్చేసి 21 వచ్చేది, ఇక్కడ సిటీ అనేది 22 ఉన్నది. అప్పుడు 21కి 22 మధ్య రిలేషన్ చూసేదాన్ని అరై అంటాం. అంటే సేమ్ అరై ఉంది, ఇక్కడ సేమ్ అరైలా ఉంది, 22లోనే ఉందన్నమాట. 2 అని లోకల్లోనే 21, 22 దాన్ని అరై అంటాం. మామూలుగా ఫ్యాసెట్ అంటే సేమ్ 1లో కావచ్చు, 2 మధ్య రిలేషన్ కావచ్చు, 2 నుంచి 3 మధ్య రిలేషన్స్ కావచ్చు, లేకపోతే నేషనల్ లైబ్రరీకి అకాడమిక్ లైబ్రరీకి రిలేషన్స్ కావచ్చు. అలా 3లో అక్కడ ఉంది కదా యూనివర్సిటీ, నేషనల్ లైబ్రరీకి ఆ యూనివర్సిటీ లైబ్రరీకి రిలేషన్ కావచ్చు, నేషనల్ లైబ్రరీకి అలాగే యూనివర్సిటీ లైబ్రరీకి రిలేషన్స్ కావచ్చు. దీన్ని మనం దాన్ని ఫ్యాసెట్, ఇంట్రా ఫ్యాసెట్ అంటారు. ఇంట్రా అరై అంటే సేమ్ ఇప్పుడు అకాడమిక్ లైబ్రరీస్ ఉంది, ఇక్కడ 3 ఉంది అకాడమిక్ లైబ్రరీస్, దాంట్లో కాలేజ్ లైబ్రరీస్ యూనివర్సిటీ రిలేషన్ చూసేదాన్ని మనం అరై కింద చెప్పొచ్చు. ఎందుకంటే సేమ్ అరై 2 అకాడమిక్ లైబ్రరీస్ లోనే ఉన్నాయి, 3లోనే ఉన్నాయి. అదంతా ఒక అరై అన్నమాట. 3 అనేది 31, 32, 34, 35, 36 అవి ఉన్నాయి కదా, అది మొత్తం ఒక అరై అంటున్నాం. అలాగే 11, 13, 14, 15 అది ఒక అరై అన్నమాట. ఇక్కడ 3లో అకాడమిక్ లైబ్రరీస్ లో సేమ్ 30, ఇప్పుడు కాలేజ్ లైబ్రరీకి యూనివర్సిటీ మధ్యన రిలేషన్ చూసేదాన్ని అరై అంటాము. అలా కాకుండా నేషనల్ లైబ్రరీస్ 1కి 3కి మధ్య రిలేషన్ చూస్తానే ఇంట్రా ఫ్యాసెట్ అంటాం. ఇంట్రా అరై అంటే విత్ ఇన్ సేమ్ అరైలా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం ఇంట్రా ఫ్యాసెట్, ఇంట్రా అరైకి డిఫరెన్సెస్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఫేస్ రిలేషన్స్ లో టైప్స్ ఆఫ్ ఫేస్ రిలేషన్స్ ఉన్నాయి. వాటిలో బేసిక్ గా 3 టైప్స్ ఆఫ్ బేసిక్ రిలేషన్స్, బేసిక్ గా 3 టైప్స్ ఆఫ్. మళ్ళీ 3 టైప్స్ లో మళ్ళీ ఒక్కో దాంట్లో 5 కైండ్స్ ఉంటాయి, 5 లెవెల్స్ అని ఉంటాయి అన్నమాట కైండ్స్. 3 టైప్స్ లో ఫస్ట్ వచ్చేసి 2 or more సబ్జెక్ట్స్, అంటే ఒక సబ్జెక్ట్ ఆర్ దాన్ మోర్ దాన్ ఒక సబ్జెక్ట్ మధ్య రిలేషన్ చూసేది ఇంటర్ సబ్జెక్ట్ ఫేస్ రిలేషన్. ఇంటర్ అంటే రెండిటి మధ్యన, ఇంట్రా అంటే విత్ ఇన్ ఒక దాంట్లోని, ఇంటర్ అంటే 2 సబ్జెక్టుల మధ్యన, ఇంటర్ సబ్జెక్ట్ ఫేస్ రిలేషన్స్. అలాగే 2 or more ఐసోలేట్ విత్ ఇన్ ద వన్ అండ్ సేమ్ షెడ్యూల్ ఫ్యాసెట్, దట్ వచ్చేసి ఇంట్రా ఫ్యాసెట్ ఫేస్ రిలేషన్. ఇంతకు ముందే చెప్పాం కదా ఇంట్రా ఫ్యాసెట్ ఫేస్ అంటే విత్ ఇన్ పర్సనాలిటీలో ఒక నేషనల్ లైబ్రరీ ఉండొచ్చు, ఒక అకాడమిక్ లైబ్రరీ ఉండొచ్చు, ఒక పబ్లిక్ లైబ్రరీ ఉండొచ్చు, ఒక అకాడమిక్ లైబ్రరీ ఉండొచ్చు. ఇలా వచ్చే దాన్ని మనం ఇంట్రా ఫ్యాసెట్ అంటాం. అంటే ఇంట్రా విత్ ఇన్ ఒకే ఫ్యాసెట్ లోనే రెండు ఫ్యాసెట్ల మధ్య రిలేషన్స్ అన్నమాట. అలాగే 2 or more ఐసోలేట్స్ అంటే 1 and సేమ్ అరై. ఇందాక చెప్పాం కదా అరై అనేది సేమ్, ఇప్పుడు అకాడమిక్ లైబ్రరీస్ లో నెంబర్ 3 ఉంటుంది, దాంట్లోనే ఆ కాలేజ్ లైబ్రరీస్ యూనివర్సిటీ మధ్య రిలేషన్స్. ఆ విధమైన అరైలో, సేమ్ అరైలో వచ్చే రిలేషన్స్ ని ఇంట్రా అరై ఫేస్ రిలేషన్స్ అంటారు. ఈ విధంగా బేసిక్ గా 3 టైప్స్ అన్నమాట, ఇంటర్ సబ్జెక్ట్, ఇంట్రా ఫ్యాసెట్, ఇంట్రా అరై. ఈ 3 టైప్స్ ఆఫ్ ఫేస్ రిలేషన్స్ బేసిక్ గా ఉంటాయి అన్నమాట. అయితే విత్ ఇన్ ఒక్కో రిలేషన్స్ లో మళ్ళీ 5 కైండ్స్ ఉంటాయి అన్నమాట. 5 కైండ్స్ ఉంటాయి, 5 కైండ్స్ ఆఫ్ ఫేస్ రిలేషన్స్. దీంట్లో మనకి ఇంటర్ సబ్జెక్ట్ ఫేస్ రిలేషన్, ఇంట్రా ఫ్యాసెట్, ఇంట్రా అరైలో ప్రతి దాంట్లో మళ్ళీ ఈ 5 కైండ్స్ ఉంటాయి. 7th ఎడిషన్ అయితే 6 కైండ్స్ ఉంటాయి అన్నమాట. 7th ఎడిషన్ అయితే మనం జనరల్ గా 6th ఎడిషన్ ప్రకారం వెళ్తుంటాం. 7th ఎడిషన్ కూడా కొన్ని తెలుసుకో, జస్ట్ ఒక ఐడియా కోసం. దీంట్లో మనం 6th ఎడిషన్ లో 5 రిలేషన్స్ ఉంటాయి అన్నమాట. జనరల్ రిలేషన్, బయాస్ రిలేషన్, కంపారిజన్, డిఫరెన్స్, ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. 5 రిలేషన్స్. జనరల్ అంటే జనరల్, బయాస్ అంటే ఒకదాని కొరకు ఒకటి ఉపయోగించడం, కంపారిజన్ మీకు తెలిసింది, డిఫరెన్సెస్, ఇన్ఫ్లుయెన్స్ అవి మామూలుగా డైరెక్ట్ గా అర్థం అవుతాయి. అలాగే 7th ఎడిషన్స్ లో జనరల్ ఉంటుంది, బయాస్ ఉంటుంది, కంపారిజన్, డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ కి ఇన్ఫ్లుయెన్స్ మధ్యన టూల్ అనేది ఇంకోటి వస్తుంది అన్నమాట. ఒక సబ్జెక్ట్ లో ఉన్నదాన్ని ఇంకో సబ్జెక్ట్ కి ఒక టూల్ గా ఉపయోగిస్తాం అన్నమాట. దాన్ని ఒక అప్లికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ లైబ్రరీ సైన్స్ అట్లా ఒక టూల్ ని, ఒక దాంట్లో టూల్ ని ఇంకో దాంట్లో టూల్ గా ఉపయోగిస్తాం. ఆ విధంగా 7th ఎడిషన్స్ లో టూల్ అనేది ఇక్కడ ఉపయోగించారు కైండ్స్ లో. ఇక్కడ మామూలుగా మనం జనరల్ గా 6 ఎడిషన్స్ ప్రకారమే చూస్తాం అన్నమాట. అలాగే చూడు టైప్స్ ఆఫ్ ఫేస్ రిలేషన్స్ లో అకార్డింగ్ టు 6th ఎడిషన్ వచ్చేసి ఈ మాట మొత్తం దానికి సంబంధించిన. అయితే దీనికి ఇండికేటెడ్ డిజిట్ ఏం వాడతాం అంటే మనకి 0 వాడతాం.
ఇండికేటర్ డిజిట్ మనకి ఈ సింబల్ ఈ కైండ్స్ ఆఫ్ ఫేస్ రిలేషన్స్ ఉన్నాయి. ఏ రిలేషన్ అయితే ఆ రిలేషన్. ఇప్పుడు జనరల్ రిలేషన్, ఇంటర్ సబ్జెక్ట్ జనరల్ రిలేషన్ కో ఏ వాడామనుకో దాని కనెక్టింగ్ సింబల్ బిఫోర్ ప్రిసీడెడ్ బై జీరో అన్నమాట. జీరో ఏ అని వాడతాం జనరల్. అక్కడ జీరో కనెక్టింగ్ సింబల్ అన్నమాట. జీరో తర్వాత ఏ రిలేషన్ అయితే ఆ రిలేషన్ నెంబర్, అది ఏనా బీనా సీనా డీనా జీనా ఏది అనేది ఆ కనెక్టింగ్ ఆ యొక్క డిజిట్ ముందు కనెక్టింగ్ సింబల్ ఇండికేటెడ్ డిజిట్ గా మనం ఏం వాడతామంటే జీరో అని వాడతాం అన్నమాట ఇక్కడ 6th ఎడిషన్ లో. అదే 7th ఎడిషన్ లో అయితే మనకి 7th ఎడిషన్ లో చూడండి ఇక్కడ 2 లాట్ వస్తుంది అడిషనల్ గా. ఇక్కడైతే అంపర్ శాండ్ వాడతాం కనెక్టింగ్ సింబల్ గా. అంపర్ శాండ్ ఈ జీరో బదులు మనకి కనెక్టింగ్ సింబల్ గా అంపర్ శాండ్ వాడతాం దేంట్లో 7th ఎడిషన్ లో. ఈ కైండ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఏ రిలేషన్స్ ఉందో ఆ డిజిట్ ఆల్రెడీ ఉపయోగిస్తాం. దాని ముందు కనెక్టింగ్ సింబల్ గా అంపర్ శాండ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి ఇంటర్ సబ్జెక్ట్ ఫేస్ రిలేషన్స్ లో ఎలా ఉన్నాయని అకార్డింగ్ టు 6th ఎడిషన్ చూద్దాము. ఇక్కడ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ అన్నాడు జనరల్ రిలేషన్ అన్నమాట. ఏ విధమైన కంపారిజన్ డిఫరెన్స్ అడగలేదు. పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ అనేది దీని మధ్య రిలేషన్స్ ని జనరల్ రిలేషన్ కింద 2 సబ్జెక్టుల రిలేషన్ కింద తీసుకున్నాం. ఇక్కడ పొలిటికల్ సైన్స్ కి వచ్చి సిసిలో నోటేషన్ వచ్చి డబ్ల్యూ మెయిన్ క్లాస్ వచ్చి డబ్ల్యూ అవుతుంది. ఎకనామిక్స్ మెయిన్ క్లాస్ వచ్చి ఎక్స్ వస్తుంది. దాని మధ్యన కనెక్టింగ్ సింబల్ మనకి 6th ఎడిషన్ లో జీరో ఉంటుంది. ఏ విధమైన రిలేషన్ అనేది మన డిజిట్ వచ్చేసి దానికి జనరల్ రిలేషన్ కాబట్టి ఇక్కడ జనరల్ రిలేషన్ చూడండి. జనరల్ రిలేషన్స్ కి ఏ ఉంది, అక్కడ స్మాల్ ఏ జనరల్ రిలేషన్. ఈ విధంగా పొలిటికల్ సైన్స్ డబ్ల్యూ ఇచ్చాము, కనెక్టింగ్ సింబల్ జీరో ఇచ్చాము, స్మాల్ ఏ జనరల్ రిలేషన్ 2 సబ్జెక్టుల మీద, ఎక్స్ ఎకనామిక్స్. ఈ విధంగా జనరల్ రిలేషన్. ఇక్కడ బయాస్ రిలేషన్ చూడండి. సైకాలజీ ఫర్ డాక్టర్ అండి. సైకాలజీ వచ్చేసి ఎస్, కనెక్టింగ్ సింబల్ జీరో. అలాగే డాక్టర్స్ అనేది మెడిసిన్ ని డాక్టర్స్ కన్నా సపరేట్ నెంబర్ ఉండదు, మెడిసిన్ నెంబర్ వేస్తాం. దాని మధ్యన కనెక్టింగ్ సింబల్ జీరో వేస్తాం. దానికి రిలేషన్ బయాస్ రిలేషన్స్ కాబట్టి బయాస్ రిలేషన్స్ కి స్మాల్ బి ఇస్తాం. ఈ విధంగా ఎస్ జీరో స్మాల్ బి ఎల్ వస్తుంది అనమాట. ఈ విధంగా బయాస్ రిలేషన్ వస్తుంది. కంపారిజన్ రిలేషన్ ఫిజిక్స్ కంపేర్ టు కెమిస్ట్రీ. ఫిజిక్స్ వచ్చి సి చెప్తాం, సిసిలో మనకి 6th ఎడిషన్లో సి. కనెక్టింగ్ సింబల్ వచ్చేసి జీరో. ఈ వచ్చేసి కెమిస్ట్రీ. దానికి ఏ కంపారిజన్ రిలేషన్స్ కి డిజిట్ వచ్చేసి స్మాల్ సి. ఇక్కడ స్మాల్ సి ఇచ్చేసామన్నమాట. అలాగే వచ్చేసి డిఫరెన్స్ రిలేషన్స్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ అండ్ యానిమల్. ప్లాంట్ అంటది మనకి ఐ, యానిమల్స్ వచ్చేసి అనేది మన జువాలజీ కింద పెడతామన్నమాట. అని కే ఇక్కడ వస్తుందన్నమాట. ఇక్కడ మనకి బాటనీ వస్తుంది. ఇక్కడ వచ్చేసి యానిమల్ అంటే జువాలజీ కింద తీసుకుంటాం అన్నమాట. బాటనీకి ఐ చెప్తాము, ఇక్కడ యానిమల్స్ కి జువాలజీ కే తీసుకుంటాం. ఇక్కడ మధ్యలో కనెక్టింగ్ సింబల్ జీరో వస్తుంది. డిఫరెన్సెస్ కి డి స్మాల్ డి ఇస్తాం అన్నమాట. జనరల్ రిలేషన్స్ లో ఇంటర్ సబ్జెక్ట్ రిలేషన్స్ లో డిఫరెన్సెస్ కి వచ్చేసి డి ఇస్తాం కనెక్టింగ్ సింబల్. అలాగే ఇన్ఫ్లుయెన్స్ రిలేషన్స్ అన్నమాట. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జియోగ్రఫీ ఆన్ ప్లాంట్స్. ఎప్పుడైనా మనకి ఇన్ఫ్లుయెన్స్ లో వచ్చేసి ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అది తర్వాత వస్తుంది, చేయబడేది ఫస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ సో ప్లాంట్స్ అంటే మనకి ఇక్కడ బాటనీ అని చెప్పాం కదా, ఐ వచ్చింది. మధ్యలో కనెక్టెడ్ జీరో. లాస్ట్ జియోగ్రఫీకి వస్తే యూ అన్నమాట. యూ వీటికి ఇన్ఫ్లుయెన్స్ కి 2 సబ్జెక్టుల యొక్క రిలేషన్స్ లో ఇన్ఫ్లుయెన్స్ కి వచ్చేసి స్మాల్ జీ కనెక్ట్ చేశారు. దానికి డిజిట్, దానికి రిప్రజెంటేటివ్ డిజిట్ వచ్చేసి స్మాల్ జీ. ఇక్కడ మనం ముందు చూసాం కదా, ముందు దాంట్లో మనకి ఇక్కడ స్మాల్ జీ ఉంటుంది చూడు ఇన్ఫ్లుయెన్స్ కి. ఇక్కడ ఇంటర్ సబ్జెక్ట్ లో స్మాల్ జీ ఉంటుంది. మనకి కనెక్టింగ్ సింబల్ ఇక్కడ జీరో ఇచ్చాము, జీ ఇచ్చాం, యూ ఇచ్చాం. అంటే ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అది తర్వాత వస్తుంది కాబట్టి మనం జియోగ్రఫీ ఇది లాస్ట్ లో ఇచ్చాము, బాటనీ ఫస్ట్ ఇచ్చాము అన్నమాట. ఫస్ట్ లో ఐ ఇచ్చాము, కనెక్టింగ్ సింబల్ జీరో ఇచ్చాము, ఏ రకమైన రిలేషన్స్ డిజిట్ ఇచ్చే స్మాల్ జీ ఇచ్చాము, తర్వాత జియోగ్రఫీ నెంబర్ యూ ఇచ్చామన్నమాట. ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ రిలేషన్స్ ఇస్తామన్నమాట. ఇది ఇంటర్ సబ్జెక్ట్ ఫేస్ రిలేషన్స్ లో 5 టైప్స్ అన్నమాట అకార్డింగ్ టు 6th ఎడిషన్ అన్నమాట. 7th ఎడిషన్ అయితే మనకు 2 లెక్క అడిషనల్ గా వస్తుంది. మనకి జనరల్ గా 6th ఎడిషన్ ఇంపార్టెంట్ గా అన్నిట్లో ఇస్తారు. 7th ఎడిషన్ గురించి ఓన్లీ ఏం కనెక్టింగ్ సింబల్ వాడుతున్నారు అనేది అంతవరకే ఎక్కువ ఇస్తున్నాడు. దాని గురించి ప్రాక్టికల్ గా ఏమి ఇవ్వట్లేదు. మనకి ఈ మెయిన్ గా చూసుకోవడం మంచిది అన్నమాట. అక్కడ టూల్ గా ఏదైనా ఉపయోగిస్తే దాన్ని మాత్రం మనం 7th ఎడిషన్ స్పెసిఫిక్ గా అడిగినప్పుడు మాత్రం దాన్ని మనం చేయాలి.
అలాగే నెక్స్ట్ చూడండి, ఇంట్రా ఫ్యాసెట్ ఫేస్ రిలేషన్స్లో మళ్ళీ 5 రకాలు. దాంట్లో ఫస్ట్ జనరల్ రిలేషన్. ఇప్పుడు జనరల్ రిలేషన్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టైటిల్ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ అకాడమిక్ అండ్ ఇండస్ట్రియల్ లైబ్రరీస్ అన్నారు. దీన్ని ఇంట్రా ఫ్యాసెట్ అంటే సేమ్ ఫ్యాసెటే, బట్ సేమ్ అరై కాదు, సేమ్ ఫ్యాసెట్. సేమ్ ఫ్యాసెట్లో ఆ రెండు వాటి మధ్యన రిలేషన్ ఎలా ఉంది అన్నప్పుడు మనం చూస్తాడు. బేసిక్ క్లాస్ వచ్చేసి లైబ్రరీ సైన్స్, నెంబర్ 2 దానికి నోటేషన్, బేసిక్ క్లాస్ 2. అసలు పర్సనాలిటీ వచ్చేసి అకాడమిక్ లైబ్రరీస్ పర్సనాలిటీ, దాని నెంబర్ 3. అసలు అట్లాంటి ఇండస్ట్రియల్ లైబ్రరీస్కి వచ్చేసి పర్సనాలిటీ, అది కూడా పర్సనాలిటీ 42. సో ఈ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో సేమ్ ఫ్యాసెట్ కానీ సేమ్ అరై కాదు. అదే 3లో సబ్ డివిజన్స్ వచ్చినప్పుడు అరై అవుతుంది అనమాట. ఇక్కడ 3లో సబ్ డివిజన్ కాబట్టి 4-2 కాబట్టి ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ అనేది 4-2 వచ్చేస్తుంది అనమాట. 4-2 అంటే అప్పుడు మధ్యలో ఏంటంటే 3 and 4 అంటే వేరు ఉన్నాయన్నమాట, సేమ్ అరై కాదు. అందుకని సేమ్ ఫ్యాసెట్, ఇంట్రా ఫ్యాసెట్, నాట్ ఇంట్రా అరై. సో అలాగే ఎనర్జీ క్లాసిఫికేషన్ అనేది ఎనర్జీ క్లాసిఫికేషన్ 51, దాని నెంబర్ 51. ఇప్పుడు వచ్చేసి దానికి మనకి టోటల్ నెంబర్ ఇలా వచ్చేసింది. క్లాసిఫికేషన్ నెంబర్ లైబ్రరీ సైన్స్ 2 ఇచ్చాము, అకాడమిక్ లైబ్రరీ 3 ఇచ్చాము. అంటే మనకు పర్సనాలిటీ, ఫస్ట్ పర్సనాలిటీ, తర్వాత ఆ రెండో పర్సనాలిటీ మధ్యన ఆ రెండింటి మధ్య రిలేషన్ అంటే ఇండస్ట్రియల్ అకాడమిక్ రిలేషన్స్ మధ్యన కాబట్టి అక్కడ కనెక్టింగ్ సింబల్ 0 ఇచ్చాము. దానికి మనకి ఇంట్రా ఫ్యాసెట్ ఫేస్ రిలేషన్ జనరల్ రిలేషన్లో స్మాల్ j వస్తుంది అనమాట, ఇండికేటెడ్ డిజిట్, దానికి j ఇచ్చాము. తర్వాత 42 ఇచ్చాం. అంటే 3కి 42 ఆ మధ్యనే కదా రిలేషన్స్, మనకి 3కి 42కి మధ్యనే రిలేషన్. 42 అంటే అకాడమిక్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. నెక్స్ట్ కోలన్ వచ్చి 51, అది మామూలు తర్వాత వస్తుంది. మనకి ఇక్కడ పర్సనాలిటీ రెండింటి మధ్యన అకాడమిక్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్ మధ్యనప్పుడు మన ఇండికేటెడ్ డిజిట్ కూడా ఆ రెండింటి మధ్యనే పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ కామన్గా పర్సనాలిటీ రాని, టైం రాని, స్పేస్ రాని, అవన్నీ తర్వాత ఇస్తాం అన్నమాట. ఇక్కడ మటుకు మనకి ఈ విధంగా ఈ రిలేషన్స్లో మనం చూసినప్పుడు ఈ విధంగా రెండు పర్సనాలిటీస్ మధ్యన మనకు ఆ కనెక్టింగ్ సింబల్ ఇచ్చామన్నమాట. ఈ విధంగా ఇంట్రా ఫ్యాసెట్ ఫేస్ రిలేషన్స్లో జనరల్ రిలేషన్ ఇది. అలాగే ఇంట్రా ఫ్యాసెట్ ఫేస్ రిలేషన్లో బయాస్ రిలేషన్ చూడండి. కామన్వెల్త్ ప్రిఫరెన్సెస్ ఇండియన్ కామర్స్ కోసం కామన్వెల్త్ ప్రిఫరెన్స్ వచ్చేసింది. దానికి సంబంధించిన ఎలా ఉంది అనేది ఇక్కడ బేసిక్ క్లాస్ వచ్చేసి ఎకనామిక్స్. అలాగే పర్సనాలిటీ కామర్స్ వచ్చేసి పర్సనాలిటీ, అది వచ్చి 5. ఇక్కడ ఇండియా వచ్చేసి స్పేస్ వచ్చేసి 44. అలాగే కామన్వెల్త్ కూడా వచ్చేసి స్పేస్, అంటే అది కూడా స్పేస్. అప్పుడు 1N48 అది వచ్చేసి కామన్వెల్త్ నెంబర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చేప్పుడు X5 ఇస్తాము, 5 పర్సనాలిటీ కాబట్టి. తర్వాత ఫుల్ స్టాప్ స్పేస్, ఈ రెండు స్పేస్ కాబట్టి ఫుల్ స్టాప్ ఇచ్చాము, 44 ఇచ్చాము, కనెక్టింగ్ సింబల్ 0 ఇచ్చాము. ఆ బయాస్ రిలేషన్స్లో ఇంట్రా ఫ్యాసెట్ ఫేస్ రిలేషన్లో బయాస్కి దానికి ఇండికేటెడ్ డిజిట్ ఏందో స్మాల్ k కాబట్టి k ఇచ్చాం. తర్వాత కామన్వెల్త్ నెంబర్ ఇచ్చాం అన్నమాట. ఈ విధంగా మనకి బయాస్ రిలేషన్స్లో ఇంట్రా ఫ్యాసెట్ ఫేస్ రిలేషన్స్లో ఈ విధంగా మనం ఇస్తాం అన్నమాట. చూడండి, ఇంటర్ ఫ్యాసెట్ ఫేస్ రిలేషన్స్లో కంపారిజన్ రిలేషన్స్లో జుడాయిజం అండ్ క్రిస్టియానిటీ ఏ కంపారేటివ్ స్టడీ అన్నారు. ఇక్కడ బేసిక్ క్లాస్ వచ్చి రిలీజియన్. ఇక్కడ పర్సనాలిటీ, రెండు పర్సనాలిటీ, జుడాయిజం క్రిస్టియానిటీ రెండు పర్సనాలిటీలో జుడాయిజం నెంబర్ వచ్చేసి 5, అలాగే క్రిస్టియానిటీ నెంబర్ వచ్చేసి 7. ఇక్కడ మనకి ఈ సేమ్ ఫ్యాసెట్లో ఉన్నాయి, సేమ్ అరైలో లేవు రెండు రిలీజియన్స్. అప్పుడు మనకి బేసిక్ క్లాస్ వచ్చేసి మనకి క్యూ ఇచ్చాము. అక్కడ క్యూ తర్వాత మనం పర్సనాలిటీ జుడాయిజం 5 ఇచ్చాము. తర్వాత కనెక్టింగ్ సింబల్ 0 ఇచ్చాము. కంపారిజన్ రిలేషన్స్కి డిజిట్ వచ్చేసి స్మాల్ m, ఇంట్రా ఫ్యాసెట్ ఫేస్ రిలేషన్స్లో కంపారిజన్కి స్మాల్ m. తర్వాత క్రిస్టియానిటీ 7 ఇచ్చాం అన్నమాట. ఈ విధంగా మనకి కనెక్టింగ్ సింబల్ ఇక్కడ మనకి దీంట్లో ఇచ్చేసాము. దీని విధంగా మనకి కంపారిజన్ రిలేషన్స్ చెప్తాం అన్నమాట. అలాగే డిఫరెన్స్ రిలేషన్ చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ అన్నాడు. బేసిక్ క్లాస్ వచ్చి కెమిస్ట్రీ. రెండు ఎనర్జీ ఐసోలేట్స్ అన్నమాట. ఇవి రెండు ఎనర్జీస్ అన్నమాట. ఎనర్జీ ఫిజికల్ కెమిస్ట్రీకి 2 వచ్చేసింది, అనలిటికల్ కెమిస్ట్రీ 3 వచ్చేసింది. ఇప్పుడు బేసిక్ క్లాస్ వచ్చి ఈ ఇచ్చాము, కోలన్ రెండు ఎనర్జీస్ కాబట్టి కోలన్ ఇచ్చాము, 2 ఇచ్చాము, కనెక్టింగ్ సింబల్ 0 ఇచ్చాము.
స్మాల్ ఎన్ వచ్చేసి డిఫరెన్సెస్ ఉంటాయి. ఇంట్రా ఫ్యాసెట్ ఫేస్ రిలేషన్స్లో డిఫరెన్సెస్కి అది డిజిట్ కనెక్ట్ చేసి అది డిజిట్ వచ్చి స్మాల్ ఎన్, తర్వాత 3 అనలిటికల్ కెమిస్ట్రీ 3. ఈ విధంగా మనం దీనికి ఈ నెంబర్ ఇచ్చేస్తామన్నమాట. ఇది ఇంట్రా ఫ్యాసెట్ ఫేస్ రిలేషన్స్. అలాగే ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జైనిజం ఆన్ బౌద్ధిజం. జైనిజం ఆన్ బౌద్ధిజం ఇక్కడ చూడండి. బేసిక్ క్లాస్ వచ్చేసి రిలీజియన్, జైనిజం నెంబర్ వచ్చేసి పర్సనాలిటీ 3, బౌద్ధిజం నెంబర్ పర్సనాలిటీ 4. ఇక్కడ క్యూ అనేది బేసిక్ క్లాస్ 4 అండ్ ఇక్కడ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అది తర్వాత వస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేయబడేది ఫస్ట్ వస్తుంది ఈ ఫేస్ రిలేషన్స్లో. అందుకని ఇక్కడ 4 ఫస్ట్ వేసాము, తర్వాత కనెక్టింగ్ సింబల్ 0 వేసాము, తర్వాత ఇన్ఫ్లుయెన్స్కి ఇంట్రా ఫ్యాసెట్ ఫేస్ రిలేషన్స్లో డిజిట్ ఇన్ఫ్లుయెన్స్కి ఇండికేటర్ డిజిట్ ఏంటంటే స్మాల్ ఆర్ ఇచ్చాము, తర్వాత జైనిజం 3 ఇచ్చాము. ఈ విధంగా మనకి ఇక్కడ మనకి కింద మొత్తం క్లాస్ నెంబరు ఇక్కడ ఇచ్చామన్నమాట ఈ విధంగా. అలాగే నెక్స్ట్ ఇంట్రా అరై ఫేస్ రిలేషన్స్లో మళ్ళీ 5 టైప్స్. ఇంట్రా అరై ఫేస్ రిలేషన్స్లో సేమ్ అరై, ఇందాక చెప్పాను కదా, ఒకే దాంట్లో సేమ్ పర్సనాలిటీలోనే సేమ్ అరైలా ఉంటాయి, లేకపోతే ఎనర్జీలో సేమ్ అరైలా ఉంటాయి, లేకపోతే స్పేస్లో కూడా ఏదైనా సేమ్ అరై ఉండాలన్నమాట. మనకు ఆ ఇండికేటెడ్ డిజిట్స్ చూడగానే మనకు ఆ సేమ్ అరైయా కాదని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. ఇప్పుడు కస్టమ్స్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ పీపుల్ అన్నాం. ఇది బేసిక్గా వచ్చేసి సబ్జెక్ట్ బేసిక్ క్లాస్ వచ్చేసి సోషియాలజీ వై. అంటే రూరల్ అనేది పర్సనాలిటీ 31, అర్బన్ అనేది పర్సనాలిటీ అది 33. ఇక్కడ కస్టమ్స్ అనేది ఎనర్జీ అది 356. ఇక్కడ వై అనేది మనకు సోషియాలజీ ఇచ్చాము, 31 వచ్చేసి రూరల్ ఇచ్చాము, 0 కనెక్టింగ్ సింబల్ ఇచ్చాము. ఇంట్రా అరైలో మనకి ఇక్కడ 31 తర్వాత 0 ఇచ్చాము, ఇంట్రా అరైలో జనరల్ రిలేషన్కి స్మాల్ టీ ఇచ్చాము. తర్వాత ఎప్పుడైనా కానీ ఇంట్రా అరైలో 3133 ఉంది కదా, ఇక్కడ 31 ఇచ్చిన తర్వాత మళ్ళీ 33 అని ఇవ్వకూడదు. ఏదైతే అడిషనల్ నెంబర్ ఉందో అది మాత్రం వేయాలి. 3 కామన్గా ఉండేది మళ్ళీ రెండోసారి ఇవ్వకూడదు. అందుకని ఇక్కడ 31 ఇచ్చిన తర్వాత కనెక్టింగ్ సింబల్ 0 ఇచ్చిన తర్వాత స్మాల్ టీ ఇచ్చిన తర్వాత ఓన్లీ 3 ఇచ్చాం, అక్కడ 33 ఇవ్వము. ఎందుకంటే మనకి ఒకసారి ఆ ఇంట్రా అరైలో సేమ్ అరై అన్నప్పుడు ఆ అరైలో సేమ్ నెంబర్ డిజిట్స్ ఏవచ్చినాయో అది ఒమిట్ చేసేసి రెండోసారి ఇచ్చేటప్పుడు రెండోసారి ఇచ్చే నెంబర్కి ఆ ముందున్న కామన్గా ఉండే నెంబర్ తీసేసి అడిషనల్ నెంబర్ మాత్రం ఇస్తాం. ఇప్పుడు 31 ఉంది ఇచ్చాము, కనెక్టింగ్ సింబల్ తర్వాత 33 ఇవ్వము, ఓన్లీ 3 ఇస్తాం. 3 అనేది కామన్ అనమాట, 33 ఇస్తాం, 33 ఇస్తాం దానికి. అలాగే తర్వాత కోలన్ మామూలు ఇక్కడ తర్వాత కస్టమ్స్ మామూలు నెంబరే. అక్కడ ఈ రెండింటి పర్సనాలిటీస్ కాబట్టి ఆ పర్సనాలిటీస్ మధ్యన ఆ రిలేషన్ కనెక్టింగ్ సింబల్ ఇచ్చాము. తర్వాత కోలన్ వచ్చి 356 అది కస్టమ్స్ నెంబర్. ఈ విధంగా మన ఇంట్లో అరైలో 2 సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు 2 అరైలో సేమ్ పర్సనాలిటీ కానీ సేమ్ ఎనర్జీస్ వచ్చినా అంతే అన్నమాట, అలాగే ఇస్తాం అన్నమాట. అట్లా ఇంట్రా అరై ఫేస్ రిలేషన్స్లో బయాస్ రిలేషన్స్ చూడి సిటీ కల్చర్ ఫర్ రూరల్ పీపుల్ అన్నాడు. సిటీ కల్చర్ ఫర్ రూరల్ పీపుల్ ఇది సోషియాలజీ. సిటీ అనేది పర్సనాలిటీ 35, రూరల్ అనేది కూడా పర్సనాలిటీ 31. ఎనర్జీ వచ్చేసి కల్చర్ మాట, కల్చర్ వచ్చేసి ఎనర్జీ నెంబర్ 1 దాని నెంబర్. ఇప్పుడు వై వచ్చేసి సోషియాలజీ ఇచ్చాం, అక్కడ 35 వచ్చేసి సిటీ అని ఇచ్చాము, తర్వాత కనెక్టింగ్ సింబల్ 0 ఇచ్చేసాము. బయాస్ రిలేషన్స్లో ఇంట్రా అరైలో దానికి కనెక్టింగ్ సింబల్ ఏంటంటే స్మాల్ యూ కాబట్టి యూ ఇచ్చాం. తర్వాత 31 బదులు 1 ఇచ్చాం, అంటే 3 అనేది కామన్ కాబట్టి 31 బదులు 1 ఇచ్చాం. తర్వాత కోలన్ కల్చర్ వచ్చేసి 1 వచ్చింది కాబట్టి కల్చర్ వచ్చేది ఎనర్జీ కాబట్టి దాని ముందు కోలన్ ఇచ్చేసి కల్చర్ నెంబర్ 1 ఇచ్చాం అన్నమాట. ఈ విధంగా ఇస్తాం. రెండోసారి ఇక్కడ ఏంటంటే సేమ్ అరైలో రెండోసారి వచ్చేదానికి ఆ కామన్ డిజిట్ ఇవ్వమాట. ఇక్కడ 3531 ఉంది, అక్కడ 35 తర్వాత 31 ఉంది కదా, 35 ఇస్తాం, తర్వాత 31 3 ఇస్తాం అన్నమాట. అక్కడ 2 డిజిట్స్ ఉన్నా కూడా అంతే, 2 డిజిట్స్ సేమ్ డిజిట్స్ ఉన్నా అవి ఒమిట్ చేసి మాత్రం రెండోసారి అడిషనల్ నెంబర్ మాత్రమే ఇస్తాం అన్నమాట. ఇది బయాస్ రిలేషన్స్. అలాగే ఇంట్రా అరైలో కంపారిజన్ బిట్వీన్ సైకాలజీ ఆఫ్ ఉమెన్ అండ్ మెన్ అండ్ ఉమెన్ అన్నారు. ఇక్కడ బేసిక్ క్లాస్ వచ్చే సైకాలజీ ఎస్, మ్యాన్ వచ్చేసి పర్సనాలిటీ 51, ఉమెన్ వచ్చే పర్సనాలిటీ 55. ఇక్కడ చూడు S51 వచ్చాం, కనెక్టింగ్ సింబల్ 0 ఇచ్చాము. ఇక్కడ కంపారిజన్స్కి ఇంట్రా అరైలో స్మాల్ వి వచ్చేసి కనెక్టింగ్ సింబల్ డిజిట్, అది స్మాల్ డిజిట్. నెక్స్ట్ 55 కాబట్టి 5 ఇచ్చాం, అక్కడ
51 తర్వాత 55 కాబట్టి మళ్ళీ 5 సెకండ్ డిజిట్ మాత్రం ఇచ్చాం 55. ఈ విధంగా ఆ కంపారిజన్స్లో ఇంట్రా అరేలో ఇలా ఇస్తాం అన్నమాట. అలాగే డిఫరెన్స్ రిలేషన్స్ చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ హీనయాన అండ్ మహాయాన బుద్ధిజం. సేమ్ బుద్ధిజం రిలీజన్లో బేసిక్ క్లాస్ వచ్చి రిలీజన్ క్యూ. ఇక్కడ హీనయాన పర్సనాలిటీ వచ్చేసి 41, మహాయాన పర్సనాలిటీ ఇది కూడా 42. ఇప్పుడు బేసిక్ నెంబర్ వచ్చేసి క్యూ ఇచ్చాము బేసిక్ క్లాస్, తర్వాత 41 హీనయాని ఇచ్చాం, తర్వాత కనెక్టింగ్ సింబల్ 0 ఇచ్చేసాము. తర్వాత డిఫరెన్సెస్కి ఆ కనెక్టింగ్ ఇంట్రా అరేలో డిఫరెన్సెస్కి ఇండికేట్ చేసే డిజిట్ చేసి స్మాల్ డబ్ల్యూ ఇచ్చాం. తర్వాత 42 బదులు 42 కాబట్టి ఇక్కడ 4 తీసేసాం, ఓన్లీ 2 ఇచ్చాం. 4 వచ్చి కామన్ కాబట్టి ఓన్లీ 2 ఇచ్చాం. ఈ విధంగా డిఫరెన్సెస్ విత్ హీమయాన మహాయాన సేమ్ అరేలో వచ్చేసి రెండు పర్సనాలిటీస్ కాబట్టి ఈ విధంగా పర్సనాలిటీస్ ముందున కనెక్టింగ్ సింబల్ ఇచ్చేసి ఈ విధంగా ఇచ్చేసామంట. అలాగే ఇన్ఫ్లుయెన్స్ చూడండి. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విండ్ ఆన్ టెంపరేచర్. అది ఇంట్రా అరే ఫేస్ రిలేషన్స్లో మనం చూసుకుంటాం. ఇక్కడ బేసిక్ క్లాస్ వచ్చి జాగ్రఫీ యూ, దానికి యూ వస్తుంది జాగ్రఫీకి. విండ్ వచ్చేసి పర్సనాలిటీ 283, అలాగే పర్సనాలిటీ టెంపరేచర్ వచ్చి 284. ఇప్పుడు జాగ్రఫీకి యూ ఇచ్చాము. ఇక్కడ 283 284 ఉంది. మనకి ఎప్పుడైనా ఇందాక చెప్పాను కదా, ఇన్ఫ్లుయెన్స్ చేసేప్పుడు ఫస్ట్ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అది తర్వాత వస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేయబడేది ఫస్ట్ వస్తుంది. అందుకని 284 ఫస్ట్ ఇచ్చాము, కనెక్టింగ్ సింబల్ 0 ఇచ్చాము. తర్వాత ఇన్ఫ్లుయెన్స్కి ఇంట్రా ఆర్ఐలో కనెక్టింగ్ డిజిట్ ఏంటంటే స్మాల్ వై కాబట్టి ఇండికేటెడ్ డిజిట్ వై ఇచ్చాం. తర్వాత 283 మనకి ఇక్కడ ఆ విండ్ నెంబర్ 283 కాబట్టి 28 అనేది కామన్ కాబట్టి లాస్ట్ నెంబర్ 3 మాత్రమే ఇచ్చామన్నమాట. అట్లా ఎప్పుడైనా ఇంట్రా అరేలో కామన్గా ఉండే డిజిట్స్ని తీసేసి రెండోసారి ఇచ్చే కనెక్టింగ్ సింబల్లో ఓన్లీ రెండోసారి ఇచ్చే నెంబర్లో ఓన్లీ లాస్ట్ నెంబరే ఇస్తామన్నమాట. కామన్గా ఉండేదని ఒమిట్ చేస్తామన్నమాట. ఇక్కడ 284 ఫస్ట్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ 283లో 28 ఓన్లీ 3 ఇస్తామన్నమాట. ఈ విధంగా మనకి ఆ ఇంట్రా అరేలో ఇన్ఫ్లుయెన్సెస్ని మనం ఈ విధంగా వేస్తామన్నమాట. యూ వచ్చేసి 284 కనెక్టింగ్ సింబల్ 0 ఇచ్చేసాం, ఇండికేటెడ్ చేసి ఇన్ఫ్లుయెన్స్కు స్మాల్ వై ఇచ్చాం, 283కి 3 ఇచ్చాం. ఈ విధంగా ఇంటర్ అరేలో ఫేస్ రిలేషన్స్. ఈ విధంగా మనకి 15 రిలేషన్స్ మనకి దీంట్లో ఉంటాయి. మనకి ఈ విధంగా ఈ 6th ఎడిషన్ ప్రకారం మనకి ఈ 15 టోటల్గా 15 రిలేషన్స్ ఉంటాయి అన్నమాట. టోటల్గా 5 కాయిన్స్లో వస్తాము, 3 లెవెల్స్ ఇస్తాం, 3 టైప్స్ ఆఫ్ ఇస్తాం, 5 కాయిన్స్ ఇస్తాం, టోటల్గా 15 ఉంటాయి. ఈ టేబుల్ ప్రకారం మనకి ఈ కనెక్టింగ్ సింబల్స్ ఉంటాయి. ఈ కనెక్టింగ్ సింబల్స్ కూడా మనం కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిందిగా, ఎందుకంటే ABCD ఈ వచ్చేసి మనకి 7th ఎడిషన్లో వచ్చేసింది టూల్ కింద జి. ఇక్కడ JKMN అంటే ఆ సీరియల్గా ఉంటుంది, మీరు కొంచెం మధ్యలో 1, 2 ఒమిట్ చేసి దాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం అది ఏ రకమైన రిలేషన్స్ కూడా మనం చెప్పేయచ్చు ఈజీగా. 7th ఎడిషన్లో మనం చూస్తే 7th ఎడిషన్లో ఓన్లీ టూల్ వస్తుంది, అక్కడ ఈ వస్తుంది, పి వస్తుంది, ఎక్స్ వస్తుంది అన్నమాట అడిషనల్గా, అక్కడ మాత్రమే అయ్యి ఉండేది. దాని ఇక్కడ కనెక్టింగ్ సింబల్ అంపర్సాండ్ వస్తుంది మనకు. అక్కడంతా 6th ఎడిషన్లో కనెక్టింగ్ సింబల్ 0 ఇచ్చాం కదా అన్నిటికీ. ఇక్కడ 7th ఎడిషన్లో అంపర్సాండ్ వస్తుంది అన్నమాట. మనం మామూలుగా ఎండ్ అంటాం దాన్ని, కానీ యాక్చువల్గా దాన్ని అంపర్సాండ్ అని పలకాలి మనం. డిజిట్ ఇండికేటెడ్ డిజిట్ అంపర్సాండ్ ఇచ్చిన తర్వాత ఇది ఏ రకమైన రిలేషన్స్ ఆ డిజిట్ వేస్తాం తర్వాత. ఈ విధంగా 7th ఎడిషన్ వేస్తాం. ఇది మనకు ఫేస్ రిలేషన్స్కి సంబంధించిన వివరణ. ఇవి బేసిక్గా ఈ 15 రిలేషన్స్ దాని ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ విధంగా మనకి ఈ ఫేస్ రిలేషన్స్ గురించి మనం వివరంగా డీటెయిల్గా మనం ప్రాక్టీస్ చేస్తే ఎంతో మనకు ఉపయోగకరంగా ఉంటుంది యూజీసీ నెట్కి సంబంధించి. థ్యాంక్ యూ.